యెరూషలేములో ప్రవేశించడానికి కట్టబడిన గాడిద పిల్ల విప్పబడాలి అని యేసు ప్రభు ఆదేశించారు. యేసు క్రీస్తు ప్రభు ఉద్దేశం ఈ మట్టలాదివారం రోజున లేదా ట్రయంఫల్ ఎంట్రీ ఆఫ్ జీసస్ అనే ఈ ప్రత్యేకమైన సందర్భంలో పరిశుద్ధాత్మ దేవుడు మనకిచ్చే మొదటి సందేశం ఏంటి అంటే, కట్టబడిన మన జీవితాలు విప్పబడడం కేవలం యేసయ్యకు మాత్రమే సాధ్యం. హల్లెలూయా. మనుషులకి దేవునికి తేడా ఏంటంటే, మనుషులు నిన్ను బంధకాల్లో ఏం చేస్తూ ఉంటారు? బంధించేస్తూ ఉంటారు. నీకు తెలియకుండానే బంధకాలు బంధించేస్తూ ఉంటారు. నువ్వు ఆ బంధకాల్లోంచి విడుదల పొందడం కొంతమందికి ఇష్టం కాకపోవచ్చు, వాటి నుండి బయటికి రావడం కొంతమందికి ఇష్టం కాకపోవచ్చు, కానీ యేసు ప్రభు కట్టబడి ఉన్న గాడిదని ఏం చేశాడు? ఆయన విడుదల చేశాడు. విడుదల పొందాలనే ప్రభువుకి ఆలోచన. ఈరోజు దేవుడు మన జీవితాల్లో చేసే కార్యం ఏంటి? యేసు ప్రభు దగ్గరికి మనం ఎందుకు రావాలి? ఆయన ఎందుకు మన దేవునిగా అంగీకరించాలి? ఆయన ఎందుకు మన రక్షకునిగా అంగీకరించాలంటే, ఆయన నీ మతాన్ని మార్చాలనో లేదా నీ యొక్క భౌతిక సంబంధ విషయాల్లో మార్పు తీసుకురావాలనో ప్రభు ఉద్దేశం కాదు, కానీ మొట్టమొదటిగా నీ హృదయాన్ని మార్చాలని, నీ మనస్సును మార్చాలని, కట్టబడి ఉన్న నీ జీవితాన్ని ఏం చేయాలా? విడుదల చేయాలనే యేసు ప్రభు వారి లోకానికి వచ్చారు.